ఇన్స్ట్రక్షన్ చెప్పబడ్డాయి కదా, 4 చేయాలి. ఏంటి చెప్పండి? ఇక ఫస్ట్ ఏంటిది? అపోస్తుల బోధ, మందిరానికి రావాలి, ఖచ్చితంగా ఆయన బోధ వినాలి, దాని ప్రకారం చేయాలి. రెండవది ఏంటి? సహవాసం. ఇంకా సహవాసం వేరే వాళ్ళతో చేయొద్దు, దేవుని పిల్లలతోని దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయాలి, ఆయన మీద ఆధారపడాలి. తర్వాత మూడవది రొట్టె విరచాలి, ఖచ్చితంగా ప్రతి ఆదివారం రొట్టె విరవాలి, పాపాలని ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాల, రొట్టె విరవాలి, రూపాంతరం చెందాలి క్రీస్తులాగా. అర్థమవుతుందా? 4వది ప్రార్థన, ప్రతిదానికి ప్రార్థన చేయాలి, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. చిన్న విషయానికి పెద్ద విషయానికి దీన్ని అడగొచ్చు, దీనికి అడగొచ్చు అన్నది ఏది లేదు, అన్నీ అడగొచ్చు దేవుని. అర్థమవుతుందా? అమ్మని నాన్నని అన్నీ ఎలాగ అడగొచ్చో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్నీ అడగొచ్చు. ప్రార్థన అంటే అడగడం, అన్నీ అడగండి, అన్నీ అడిగితే అన్నీ ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంత ఎక్కువ ఆధారపడితే నీకు అంత మేలు, నువ్వు ఎంత ఎక్కువగా అడిగితే అంత నీకు మేలు. ఇది 4 చేయాలి. ఇది చేయకూడదు ఏంటిది? దుష్టుడు ఆలోచన చోట నడవద్దు, పాపల మార్గాన్ని నడవద్దు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవాలి. ఓకేనా? అవి చేయకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఏం చేయాలి మరి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే ఆ వాక్యం ఏం చెప్తుందో, ప్రభు దీని అర్థం ఏంటి నాకు తెలియజేయండి, నేను ఏం చేయాలో నాకు తెలియజేయండి, నాకు ఇది ఇంకా అర్థం కావట్లేదు, అదేంటో తెలియజేయండి, దాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లా చేస్తే ఏం జరుగుతుందంట? మనం చేసేదంతా సక్సెస్ అవుతుంది. అతడు నీటి కాలువలో నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటాడు. కాబట్టి మనం చేసేదంతా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎవరికి చెప్పండి? ఇప్పుడు చెప్పబడినంత ఎవరికి? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి. ఇవాళ ఎవరైనా మళ్ళీ చదవండి. 2:42. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక యుండిరి. వీరు అంటే ఎవరు? 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడారు. అర్థమవుతుంది? ఎక్కడ చేర్చబడ్డారు? దేవుని సంఘంలో చేర్చబడ్డారు. ఎంతమంది? 3,000 మంది. ఎట్లా చేర్చబడ్డారు దేవుని సంఘం లోపల? బాప్తిసం తీసుకోవడం ద్వారా. ఆ సమయంలో ఇంచుమించు 3,000 మంది బాప్తిసం తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడ్డారు. అంటే ఆయన శరీరంలో పాలిభాగస్తులుగా మనం అయ్యాం. ఎంతమంది అయ్యారు అప్పుడు? 3,000. ఈ రోజు ఎంతమంది అయ్యారు? 5 బాప్తిసం తీసుకొని క్రీస్తు సంఘంలో మీరు చేర్చబడ్డారు. మీరు దేవుని సొత్తిక, దేవుని సొత్తైన ప్రజలు, మీరు రాజులైన యాజక సమూహపు గుంపులో దేవుడు మిమ్మల్ని చేర్చారు. అవునా? అంటే రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధమైనటువంటి జనముగా దేవుడు మిమ్మల్ని చూశాడు. కాబట్టి వీళ్ళంతా కూడా ఆ బాప్తిసం తీసుకున్న వాళ్ళంతా కూడా ఏం చేయాలి అన్నది ఇక్కడ రాయబడింది. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్ ఏంటంట? అపోస్తుల బోధ వినాలి. అపోస్తుల బోధ అంటే వాక్యం ఏం చెప్తుందో ఆ బోధను వినేవారుగా ఉండాలి. అంటే వాక్యంలో ఇది చేయండి అని రాయబడి ఉంటే అది చేయాలి, ఇది వద్దు అంటే అది చేయకూడదు. ఇక అర్థమవుతుందా? అపోస్తుల బోధని అంటే యేసుక్రీస్తు ప్రభు పంపినటువంటి అపోస్తులు ఏదైతే బోధించారో ఆ బోధని మనము అనుసరించే వారముగా ఉండాలి. అపోస్తులు ఎవరెవరు? మన బైబిల్లో రాయబడినటువంటి 12 మంది అపోస్తులు ఉన్నారు. దానిలో ప్రాముఖ్యంగా పౌలు బోధను అనుసరించి నడుచుకోవాలి, అలాగే పేతురు బోధను, అలాగే యోహాను బోధను, అలాగే యాకోబు బోధను అనుసరించి నడుచుకోవాలి. వాళ్ళ పత్రికలు మనకు క్లియర్గా బోధించాయి. వాళ్ళు ఏ విధంగా అయితే బోధించారో, పౌలు, యాకోబు, పేతురు, యోహాను, ఇంకా యూదా, వీళ్ళంతా బోధించారు. ఆ పత్రికలు ఉన్నాయి కదా, ఆ పత్రికలలో ఏదైతే బోధించారో, ఏదైతే చెప్పారో దాని ప్రకారం మనం నడుచుకోవాలి. దానికి మించి చేయకూడదు. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చేయాలి. వారు ఏదైతే చేయకూడదు అన్నారో అది మనం చేయకూడదు. దానికి మించి మనం చేయకూడదు. కాబట్టి అది మీకు రావాలంటే, అది కావాలంటే ఏం చేయాలి చెప్పండి? మరి తెలియాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా మందిరానికి రావాలి. మందిరానికి రావాలి, వాక్యం వినాలి. అపోస్తుల బోధ ఎక్కడ దొరుకుతుందంటే మందిరంలో దొరుకుతుంది. ఏ ఆదివారం కూడా ఇక మిస్ చేయడానికి వీలేదు.
మనకు దేవుని కంటే ప్రాముఖ్యమైనది ఇక ఏది లేదు. అర్థమవుతుందా? ఇంతకు ముందు తప్పించేవాళ్ళం మందిరాన్ని, కానీ ఇప్పుడు అట్లా కుదరదు. మనకు దేవుడు ప్రాముఖ్యమైన వాడు, మనం ఆయన సొత్తు, మనల్ని ఆయన కొనుక్కున్నాడు తన రక్తం ఇచ్చి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క రోజు కూడా తప్పించదు. ఎన్ని పనులన్నా ఉండని, ఏదన్నా ఉండనివ్వండి, మన దేవుని మందిరంలో వినబడాలి. ముందే శనివారం రోజు ముందే మనం ఆదివారం కొరకు ప్రిపేర్ కావాలి. ఆలస్యంగా రావడం కానీ అట్లా కూడా చేయకూడదు, వేరే పనులు పెట్టుకోవడం కానీ చేయకూడదు. దేవుని కంటే మనకు మించి ఏది కాకూడదు. కాబట్టి అపోస్తుల బోధ దొరికే చోటైనా దేవుని సన్నిధి, దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. అపోస్తుల బోధ వినాలి, దాని ప్రకారమే నడుచుకోవాలి. ఫస్ట్, ఓకేనా? రెండోది ఏంటి? సహవాసము. ఇప్పుడు ఎవరితో సహవాసం ఉంటావు? ఇంకా అన్యులతో, అంటే దేవుణ్ణి ఎరగని ప్రజలతో, దుష్టులతో సహవాసంలో ఉండదు. ఇక ఫ్రెండ్షిప్స్ అన్ని కట్ చేయాలి. మధు, రాజశేఖర్, చంటి, మీ ఫ్రెండ్షిప్స్ అన్ని కూడా కట్ చేయాలి. ఇక అంటే వాళ్ళతో ఉండొద్దని కాదు, నమస్తే అంటే నమస్తే, బాగున్నావు అంటే బాగున్నాం. ఇంతకు ముందులాగా సినిమాలకు వెళ్ళడు, షికారులకు వెళ్ళడు, అక్కడ గంటల తరబడి కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడాలు, ఫోన్లో ఇది వచ్చింది అది వచ్చింది, ఇది చూసినావా అది చూసినావా, అది అట్లా అయిందంట ఇది ఇట్లా అయింది అనుకుంటా డిస్కషన్స్, అంటే మాట్లాడుకొని ముచ్చట్లు పెట్టడం ఇంకా ఉండొద్దు. ఎక్కడున్నారా నువ్వు? దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలా, వాక్యంతో సహవాసం కలిగి ఉండాలా. ఇక ఇంతకుముందు స్నేహాలన్నీ క్లోజ్ చేయాలి. చేస్తారా? ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్, అలా చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే ఏం జరుగుతుందో చెప్తాను, అలా చేయకపోతే ఏం జరుగుతుంది, ఏం చేస్తారు దేవుడు అని చెప్తాను నేను మీకు. తర్వాత మూడవది ఏంటి? రొట్టె విరుచుట. ప్రతి ఆదివారము మందిరానికి వచ్చి బల్లలో చేయవేయాల. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసంలోను ఆయన జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధంగా బల్లలో చేయవేయాలి. పాపం చేసుకుంటూ వచ్చి చేయదు, చచ్చిపోతారు, రోగాలు వస్తాయి, బలహీనపరచబడతారు. మన ఇష్టమంతా వారం అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తూ మళ్ళీ బూతులు, సినిమాలు, షికార్లు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పాపం చేస్తూ వచ్చి బలలో చేయవేయచ్చా? లేదు. బలలో అట్లా చేస్తే మనకి ఏం జరుగుతుంది? బలహీనపరచబడతారు, రోగాలు వస్తాయి, చచ్చిపోతారు కూడా అని వాక్యం చెప్తుంది. ప్రతి ఆదివారం తప్పకుండా బలలో చేయాలి. అంటే ఎట్లా ఉండాలి? ఆదివారం అంతా పరిశుద్ధంగా ఉండాలి, పాపం చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడని భయం కలిగి పరిశుద్ధంగా యథార్థంగా ఉండాలి. ఓకేనా? మూడవది అది. నాలుగవది ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలా? దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? 3 సార్లు. కానీ ఇంకొక చోట దినమెల్లా ప్రార్థన చేస్తానంటాడు. ఎప్పటికీ ప్రార్థన చేయాలా, లేవగానే ప్రార్థన చేయాలా, బయటకు వెళ్తా ఉంటే ప్రార్థన చేయాలా, వచ్చిన తర్వాత ప్రార్థన చేయాలి, నీళ్లు తాగితే ప్రార్థన చేయాలా, అన్నం తింటే ప్రార్థన చేయాలా, మాట్లాడితే కూడా ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఎవరితో మాట్లాడడానికి మనకు రాదనుకో, అప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేసుకుని మాట్లాడాలి. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఉదాహరణకి మధుమిత ఉంది, రాజశేఖర్ కోపంగా వచ్చాడు అనుకోండి. మధుమిత ఏమైనా రాజశేఖర్ చెప్పాలనుకుంది అనుకోండి. సో ఆయనకి ఎట్లా చెప్తే బాగుంటుంది, ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఎట్లా చెప్తే ఆయనకి కన్విన్స్ చేయొచ్చో మధుమితకి తెలియదు. కాబట్టి ఇప్పుడు మధుమిత ఏం చేయాలా? ప్రభా నాకు సహాయం చేయవా, నా భక్తులు మాట్లాడుతూ ఉంటే నాకు నీ జ్ఞానాన్ని చక్కగా మాట్లాడేటట్టుగా, అర్థమయ్యేటట్టు మాట్లాడేటట్టుగా నాకు సహాయం చేయి అని మనసులో ప్రార్థన చేసుకొని మాట్లాడినాను. ఎంత చక్కగా ఉంటుంది ఇప్పుడు, అవునా? సో అట్లా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవచ్చు. పని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకోవాలి, పని ముగించిన తర్వాత ప్రార్థన చేసుకోవాలి. దీని అర్థం ఏంటంటే ప్రతిదానికి నీ తండ్రి మీద ఆధారపడాలి, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయడం అంటే ఏంటిది? ప్రతిదానికి నీకు తండ్రి ఉన్నాడు, ఆయన మీద ఆధారపడు, ఆయన అడుగు, చెయ్యి, అప్పుడు నీకు సహాయం చేస్తాడు అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి శైలజ ఉంది, శైలజకి బాగున్నాడు, బాగా పడుకున్నాడు, పాలు ఇస్తుందా? ఎప్పుడు ఇస్తుంది పాలు? ఏడిస్తే ఇస్తుంది, ఏడవకుండా ఇస్తుందా? ఏడదు. ఇస్తుందా? ఏడదు. సో అంటే మనము ప్రార్థన చేస్తే ఏడుస్తున్నాను అర్థం. అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మనం ప్రార్థన చేస్తే రెస్పాండ్ అవుతాం, ప్రార్థన చేయాలంటే కాముగానే ఉంటాం. ప్రతిదానికి అడిగిందాం అనుకో బెటర్ కదా. ప్రతిదానికి అడగండి. చిన్న సమస్య వచ్చినా దేవుని అడగండి, బాధ కలిగిన దేవుని అడగండి, సంతోషం కలిగితే దేవుని స్తుతించండి. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడడం అనేది చాలా మంచిది. అమ్మ నాన్న మీద ఎట్లా ఆధారపడతామో, అమ్మ నాన్నల్ని ఎట్లా అడుగుతామో యేసు ప్రభుని ఈ రోజు నుంచి అట్లా అడగాలి.
ఇంకా ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఎవరు నీకు గుర్తుకు రావాలంటే, ఇప్పుడు పరిగెత్తుకుంటే నేను వెళ్ళాను అనుకోండి, బండ తగిలింది కాలుకి, నేనేమంటాను చెప్పండి? అమ్మా అంట. ఇప్పుడు ఏం రావాలి చెప్పండి? ఏసయ్యా. అంటే ఏసే గుర్తుకు రావాలి మనకి. సమస్య అయినా, బాధ అయినా, దుఃఖమైనా, ఏడుపైనా, మరి ఏదైనా కూడా ఏసు నీకు గుర్తుకు రావాలి. ఎందుకని? ఏసు నేను కొనుక్కున్నాడు, ఆయన నీ తండ్రి, ఆయన సమస్తము చేస్తాడు, ఆయన మంచివాడు, ఆయన ప్రేమ గలవాడు, నిన్ను నెట్టేయడు, తొందరగా దగ్గర తీసుకుంటాడు. నేను చిన్నప్పుడైతే ఉదాహరణకి ఎవరితో కొట్లాడి వచ్చినాను అనుకోండి, మా నాన్న చెప్పాను అనుకోండి, దెబ్బలు తగినాయి నాకు, లేకపోతే కింద పడ్డా దెబ్బలు తగినాయి అనుకున్నాను, నేను కింద పడ్డా దెబ్బలు తగినాయి, మా నాన్నకు వచ్చి చెప్పాను అనుకోండి, నువ్వు అన్ని దెబ్బలు తగ్గించుకుంటే నాకు కలుపుతాడు ఫస్ట్ కదా, ఫస్ట్ నన్ను కొడతాడా కొట్టడా? ఇలాంటి సందర్భాలు మీకు ఉన్నాయా లేవా కదా? లేకుంటే అన్నం కింద పడేసామనుకోండి, మనల్ని కొడతారు. చిన్నపిల్లలు మనం కూడా కొడతాం కదా. కానీ ఏసయ్య మనం ఎట్లా మిస్టేక్స్ చేస్తే కొడతాడు, ఆయన దగ్గరిస్తాడు. మన నాన్నలు, అమ్మలు, లేకుంటే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మనల్ని గర్తించినట్టుగా ఆయన చేయడు. మక్కలు ఆలోచన అవిసనాలు ఆయన ఆర్పడు అంటే ఆయన ప్రేమ గలవాడు అంటే ఆయన దయగలవాడు అంటే ఆయన దగ్గరికి వస్తే చేరదీస్తాడని రాయబడింది. నువ్వు ఆ తప్పు చేసినా, ఈ తప్పు చేసినావు, మళ్ళీ నా దగ్గరికి వస్తావేంట్రా అనేసి క్రీస్తు ప్రభువు వారు నిన్నున్నాను అన్నాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? మొదలు ఏం చేయాలి? మనము యేసుని అడగాలి. ప్రతి దానికి అడగడం నేర్చుకోవాలి. చిన్నదానికి, పెద్దదానికి, అన్నిటికీ అడగాలి. దీనికి అడగొచ్చు, దీనికి అడగరాలని లేదు. ఆకలి అవుతుంది, పైసలు లేదు ప్రభు, ఆకలి అవుతుందయ్యా, అన్నం పెట్టవా? అడగాల యేసు ప్రభు. చూడు, కావాలంటే నువ్వు అడిగి చూడు, నీకు అన్నం ఎట్లా వస్తుంది, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. తెలుసా? నీకు ఆకలి అవుతుంది, అన్నం తినడానికి డబ్బులు లేవు ప్రభు, ఆకలి అవుతుందయ్యా, బాగా ఆకలి అవుతుంది ప్రభు అని అడిగాడు, నీకు భోజనం ఎట్లా రావాలని వస్తుంది. ఎందుకంటే మన యేసు ప్రభు తల్లి కంటే ఎక్కువ ప్రేమించాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుందంటే ఏదో చేసి పెట్టదా? కానీ యేసు ప్రభు తల్లి కంటే ప్రేమ గలవాడా కాదా? మరి తల్లి కడుపు చూసినప్పుడు అయితే చూస్తాడా? చూడడా? ఖచ్చితంగా చూస్తాడు. కాబట్టి ప్రతిదానికి ఏసై మీద ఆధారపడడం ఈ రోజు నుంచి నేర్చుకోవాలి. మీరు ప్రతిదానికి అడగడం నేర్చుకోవాలి. వేరే ఎవ్వరికి నీ గుర్తుకు రావద్దు, ఏసే గుర్తుకు రావాలి. బాధలో, దుఃఖంలో, వేదనలో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యలలో ఎవరిని అడగాలి? ఎవరు గుర్తుకు రావాలి? ఏసే గుర్తుకు రావాలి. ఏసే మీదనే ఆధారపడాలి. ఆధారపడతారు అందరూ? నిజంగా ఆధారపడి చూడు, గొప్ప అద్భుతాలు చూస్తావు నువ్వు. ఆయన ప్రేమ రుచి చూస్తాం. అందుకని రుచి చూచి ఎదగాలండి. నువ్వు నిజంగా మంచిడివే, నిజంగా ప్రార్థన చేయగానే బలయిస్తున్నావు ప్రభా, అప్పుడు కదా తెలిసేది నీకు, అప్పుడు కదా అసలు సంతోషించేది, అప్పుడు కదా ఎగిరికి ఎదురైతే నా దేవుడు నాకు తోడైనాడంట. అర్థమైందా? అలాగే చేయాలి. ఇవన్నీ కూడా, ఈ 4 కూడా ఎడతెగక చేయాలి, కంటిన్యూగా చేయాలి, తెగిపోకుండా చేయాలి, ఆగిపోకుండా చేయాలని చెప్తున్నాడు. అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయడం ఆగిపోకుండా చేయాలి. ఎక్కడ ఆగిపోవద్దు. ప్రార్థన చేయడం ఆగిపోవద్దు, బలలో చేయడం ఆగిపోవద్దు, సహవాసం చేయడంలో ఆగిపోవద్దు, అలాగే దేవుని వాక్యాన్ని వినడంలో, దాని ప్రకారం నడుచుకోవడంలో కూడా ఆగిపోవద్దు. ఇవి కంటిన్యూగా చేయాలి. చేద్దామా? కాబట్టి మనం ఉదయం 5:30కి ప్రతిరోజు వాక్యం వింటున్నాం. ఖచ్చితంగా ఇక మీరు జైన్ కావాలి, వాక్యం వినాలి. ఉదయం 5:30కి జైన్ అయ్యి ఆ వాక్యాన్ని వినాలి. ఆ రోజు నీ వాక్యంతో మనం ప్రారంభించాలి. దేవుడు మనకి తోడైన నడిపిస్తారు. ప్రార్థనతోని, వాక్యంతోని మనం ఆ దినాన్ని ప్రారంభించామని మనకి ఎంత క్షేమం. మన తండ్రి మనకు తోడైందిగా. పొద్దున్న లేవగానే ప్రార్థన చేసినాం, ఆయన మీద ఆధారపడ్డామనుకో, మనతో రాడా? ఏసయ్యా వస్తాడా? రాడా? కాపాడుతాడు, దయ చూపిస్తాడు, కనికరి చూపిస్తాడు, ప్రమాదాల నుంచి తప్పిస్తాడు, అవసరత తీరుస్తాడు, ఓదారుస్తాడు, నెమ్మదినిస్తాడు, ఆయన చింత ప్రకారం మేలుకరంగా నడిపిస్తాడు. కాబట్టి ధైర్యంగా మనం ముందుకెళ్ళచ్చు. ఇంకా మనం చేయాల్సిన రోడ్డు ఇంకొకటి అండి. కీర్తన గ్రంథము, మొదటి కీర్తన. ఇవి చేయొద్దు. ఇక మనం ఇప్పుడు చేయకూడని చూద్దాం, సరేనా? చేయకూడని ఇవి చేయాలి కదా, చేయకూడని చూద్దాం. 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక,
అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవాలి. ఇది చేయొద్దు. అర్థమవుతుందా? వీటి జోలికి వెళ్ళాలి. ఎవరి దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు. ఎంతో మంది రకరకాల సలహాలు ఇస్తారు. నీకు వాళ్ళ ఆలోచన తీసుకోకు. మనకు దేవుడు ఆలోచన ఇస్తాడు, దేవుడు సలహా ఇస్తాడు. దేవుని మీద ఆధారపడాలి. దుష్టుల ఆలోచన చొప్పున తీసుకోవచ్చు. ఇంకా అన్న సలహా, అక్క సలహా, తమ్ముడు సలహా, చెల్లి సలహా, ఇంకా రకరకాల మంది సలహాలు ఇస్తారు. మంచిదే. కానీ మనం ఎవరి సలహా తీసుకోవాలి? ఇంకా దేవుని సలహా తీసుకోవాలి. దేవుని అడగాలి. దేవుని మీద ఆధారపడాలి. దేవుడి సలహా తీసుకోవాలి. పాపుల మార్గం నిలవక అపహాసకులు కూర్చునే చోట కూర్చోవాలి. అంటే ఇంకా దుష్టులతోని, చెడ్డవారితోని, వాళ్ళు చెడ్డవారని తెలిసినప్పటికీ నీకు తెలుసు. ఇప్పుడు రాజశేఖర్ నీకు తెలుసా తెలియదు? ఎవరెవరు చెడ్డలు? మధు నీకు తెలుసా తెలియదు? చంటి తెలుసు. ఇక వాళ్ళతో తిరగొచ్చా? ఎందుకని? వాళ్ళతో తిరిగితే మళ్ళా నువ్వు అట్లాగే తయారవుతావు. దేవుడితో తిరిగితే దేవుడిలాగా తయారవుతావు. దేవుడి లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు. ఇక దుష్టుల దగ్గరికి, పాపుల దగ్గరికి, అపహాసకుల దగ్గరికి వెళ్ళద్దు. వీళ్ళని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చోవాలి. మీరు కూడా ఇంకో ఆ అమ్మకి ఏమైందో తెలుసా, ఈయనకి ఏమైందో తెలుసా, వాళ్ళు అట్లంటా వీళ్ళు ఇట్లంటా అని ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. చెడు చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి కూడా మనం వెళ్ళొద్దు. ఇది నేను చేయొద్దు. మరి ఏం చేయాలి? మరి అవి చేయకుండా ఇవి 4 పాటించాలి. ప్లస్ ఇంకా 2వ వచనం చదవండి. ఇంకా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఇప్పుడు ఏం చేయాలి? మరి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లా చేస్తే నువ్వు ధన్యునివే అని చెప్తావు. దేవుని వాక్యం చదువుతారా? చదువుతూనే ఉండాలి. వాక్యాన్ని చదువునా కొద్ది కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. కొత్త విషయాలు అర్థమవుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదివిందైనా మళ్ళీ చదవాలి. మళ్ళా కొత్త కనపడతా ఉంటుంది. దేవుని వాక్యము ఎప్పుడు కొత్తదే. తర్వాత అతడు నీటి కాలువల యూరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. అతడు చేయనిదంతయు సఫలమగును. ఇప్పుడు చెప్పండి, మీరు చేసేదంతా సక్సెస్ కావాలా వద్దా? సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? పొద్దున్నే లేచి దేవుడి వాక్యాన్ని చదివి దాని ప్రకారం చేసామనుకో, రాజశేఖర్ నువ్వు చేసే సక్సెస్ అయిద్దా కాదా? అవుతుంది. దేవుడి వాక్యం చెప్తుంది, నేను కాదు, దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ సక్సెస్ కాదు, దేవుడు అడగచ్చు, ప్రభువా నీ వాక్యం చెప్తుంది, నీ వాక్యాన్ని చదివి దాని ప్రకారం నడుచుకుంటే నేను చేసే పని సక్సెస్ చేసేదే చెప్తుంది, మరి ఎందుకు సక్సెస్ కాలేదు? మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు జీవించుతున్నాడు. మాట్లాడతారు. ఆయన స్వరాన్ని ప్రతిరోజు మీరు వినగలగాలి. ఆయన తప్పకుండా మాట్లాడతాడు, తప్పకుండా రెస్పాండ్ అవుతాడు. ఆయన స్వరాన్ని మీరు వినాలి, ఆయన మాటలు వినాలి. నువ్వు అడిగి చూడు నీకు ఎందుకు బాధ కలిగిందో, నువ్వు అడిగి చూడు ఎందుకు దుఃఖం కలిగిందో, నువ్వు అడిగి చూడు ఎందుకు నష్టం జరిగిందో, ఖచ్చితంగా నీకు బయటపడతాడు దేవుడు. అర్థమైందా? ఆయన మన తండ్రి, ఖచ్చితంగా మాట్లాడు, 100% మాట్లాడతాడు, సమస్య లేదు. ఆయన మన తండ్రి, మాట్లాడతాడు. ఆయన సజీవుడు, మాట్లాడతాడు. ఆయన ప్రేమ గలవాడు, ఆయన మాట్లాడతాడు. ఆయన కృప గలవాడు, ఆయన మాట్లాడతాడు. నేను ఆదరిస్తాను. ఆయన మాట్లాడితే ఎంత సంతోషం, ఆయన మాట్లాడితే ఎంత ఆనందం. కాబట్టి ప్రతిదీ అడగడం నేర్చుకోండి. ఆ ధైర్యం కావాలా? అడగాలంటే ధైర్యం కావాలి. ఎవరికి ధైర్యం ఉంటుంది? ఇప్పుడు పోలీసు వాడు అనుకుందాం. ఉదాహరణ, నేను పొరపాటున దగ్గర దొంగతనం చేసింది. దొంగతనం చేస్తే పోలీసు వాడు కనబడితే నాకు మంచిగా అనిపిస్తుందా? లేకుంటే వాళ్ళతో మాట్లాడగలుగుతాను? పోయి ధైర్యం వస్తుందా? ఎందుకంటే నేను తప్పు చేసిందా కాబట్టి ధైర్యం కాదు, పోలీసుతో మాట్లాడాలి. అట్లాగే దేవుడితో మాట్లాడగలగాలి అంటే కూడా ధైర్యం కాదు. ఎవరికి ధైర్యం కలుగుతుంది? పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి. నువ్వు పరిశుద్ధంగా ఉండి ధైర్యంగా దేవుని అడుగు దేవుడు చెప్తాడు. అర్థమవుతుందా? నాకెందుకు వచ్చింది ప్రభువా ఈ దుఃఖము, నాకెందుకు వచ్చింది ప్రభువా ఈ కష్టము, నాకెందుకు వచ్చింది ప్రభువా ఈ వేదన అని అడిగే ధైర్యం ఎవరికి వస్తుంది? పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి. పరిశుద్ధంగా ఉండడం అంటే దేవుడు చెప్పినట్టు చేయడమే. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటిది? దేవుడి మాట విని దాని ప్రకారం చేయడమే పరిశుద్ధంగా ఉండడము. అంతేనా? దేవుడి మాట విన్నావు అనుకో, ధైర్యంగా వస్తుందా? చెప్పు ప్రభువా, నేను నీ మాట వింటాను కదా, నువ్వు చెప్పినట్టే చేస్తాను కదా, నాకెందుకు ఇట్లా జరిగింది అడగాలి దేవుడిని. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు, జవాబిస్తాడు. నేను ఊరికి చెప్తాను మాటలు, ఇవన్నీ అనుభవించి చెప్తున్నాను. నేను ఈ చెప్పే మాటలన్నీ కూడా నేను అనుభవించి చెప్తున్నాను. నా దేవుడు నాతో మాట్లాడాడు, నా దేవుడు నేను ధైర్యంగా అడిగినాను, అడుగుతూనే ఉన్నాను. ఈ ధైర్యం రావాలంటే ఎలాగ?
అది చాలా ప్రాముఖ్యమైనది. ధైర్యంగా అడగాలి, అడిగితే జవాబిస్తాడు. ఆ ధైర్యం నాకు రావాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటాము, ఎట్లా పరిశుద్ధంగా ఉంటాము అంటే గుర్తుపెట్టుకోండి, చిన్న తప్పు చేయగానే, చిన్న పొరపాటు చేయగానే అప్పుడే క్షమాపణ అడగడం నేర్చుకోవాలి. చిన్న తప్పు జరగగానే మనసు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఎక్కడో బాధ ఉంటుంది కదా. అప్పుడు ఇమీడియట్గా అరే వాళ్ళకి ఎందుకు బాధ అనిపిస్తుంది, ఎందుకు నెమ్మది లేదే అని ఆలోచన చేస్తే నువ్వు చేసిన తప్పును పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. కొన్నేమో ఇమీడియట్గా తెలిసిపోతాయి, కొన్ని ఇమీడియట్గా తెలుస్తాయి మనకి ఏం తప్పు చేశామో. ఆ తెలిసినప్పుడే క్షమాపణ అడగాలి. వేసేయా నన్ను క్షమించు, పొరపాటు చేశాను నన్ను క్షమించు, ఇంకొకసారి చెయ్య ప్రభావ, నేను రక్తం చేత కడుగు అని అడగాలి. ఓకేనా? ఇమీడియట్గా. కొన్ని మనం ఆలోచనలు బట్టి కానీ మిస్టేక్స్ చేస్తాం, కొన్ని తప్పుగా ఆలోచన చేస్తాం, అప్పుడు అది మనకు తొందరగా తెలియదు. కానీ ఆలోచన బట్టి మన లోపల కలవరం ఉంటుంది, ఆ నిర్ణయాన్ని బట్టి ఆలోచన బట్టి కొంత బాధ ఉంటుంది. అప్పుడు ఆ బాధను ఆలోచన చేయాలి. నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది, ఎందుకు నెమ్మది లేదే అని ఆలోచన చేస్తే మనం ఏం తప్పు చేశామో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తారు. అప్పుడు ఆ పాపను ఒప్పుకోవాలి, ఆ తప్పును ఒప్పుకొని క్షమాపణ అడగాలి. ఇది నిరంతరాయంగా జరగాలి. అప్పుడే మనకు ధైర్యంగా ఉంటాం. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఎక్కడైనా తప్పిపోయానా, ఎక్కడైనా దేవుని మాట వినలేదా, దేవునికి లోబడలేదా, అవన్నీ ఆలోచన చేసుకొని నేను అన్నీ సెట్ అయిపోయినా, బాగానే ఉంది ప్రభువా, నాకు ఎందుకు వచ్చిందో చెప్పేది, ఇంకా నాకెందుకు ఈ బాధ వచ్చిందో చెప్పు, నాకెందుకు ఈ కష్టం వచ్చి చెప్పని ధైర్యంగా ఇవ్వాలి. అడిగితే జవాబు ఇస్తాడా? ఇవ్వడా? 100% ఇస్తాడు మన దేవుడు. 100% ఇస్తాడు, మాట్లాడతాడు. జీవం కలిగిన దేవుడు, నీతో ఉండే దేవుడు, నీలో ఉండే దేవుడు యేసుక్రీస్తు. ఇది కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పబడ్డాయి కదా, 4 చేయాలి. ఏంటి చెప్పండి? ఇక ఫస్ట్ ఏంటిది? అపోస్తుల బోధ, మందిరానికి రావాలి, ఖచ్చితంగా ఆయన బోధ వినాలి, దాని ప్రకారం చేయాలి. రెండవది ఏంటి? సహవాసం. ఇంకా సహవాసం వేరే వాళ్ళతో చేయొద్దు, దేవుని పిల్లలతోని దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేయాలి, ఆయన మీద ఆధారపడాలి. తర్వాత మూడవది రొట్టె విరచాలి. ఖచ్చితంగా ప్రతి ఆదివారం రొట్టె విరవాలి. పాపాలని ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాల, రొట్టె విరవాలి, రూపాంతరం చెందాలి క్రీస్తులాగా. అర్థమవుతుందా? 4వది ప్రార్థన. ప్రతిదానికి ప్రార్థన చేయాలి, ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. చిన్న విషయానికి పెద్ద విషయానికి దీన్ని అడగొద్దు, దీనికి అడగొచ్చు అన్నది ఏది లేదు, అన్నీ అడగొచ్చు దేవుని. అర్థమవుతుందా? అమ్మని నాన్నని అన్నీ ఎలాగ అడగొచ్చో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్నీ అడగొచ్చు. ప్రార్థన అంటే అడగడం, అన్నీ అడగండి, అన్నీ అడిగితే అన్నీ ఇస్తాడు దేవుడు. నువ్వు ఎంత ఎక్కువ ఆధారపడితే నీకు అంత మేలు, నువ్వు ఎంత ఎక్కువగా అడిగితే అంత నీకు మేలు. ఇది 4 చేయాలి. ఇక చేయకూడదు ఏంటిది? దుష్టుల ఆలోచన చోట నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు. ఓకేనా? అవి చేయకుండా జాగ్రత్త పడాలి. నెక్స్ట్ ఏం చేయాలి మరి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే ఆ వాక్యం ఏం చెప్తుందో, ప్రభువా దీని అర్థం ఏంటిది నాకు తెలియజేయండి, నేను ఏం చేయాలో నాకు తెలియజేయండి, నాకు ఇది ఇంకా అర్థం కావట్లేదు, అదేంటో తెలియజేయండి, దాన్ని ధ్యానించి దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లా చేస్తే ఏం జరుగుతుందంట? మనం చేసేదంతా సక్సెస్ అవుతుంది. అతడు నీటి కాలువల యందు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడు. కాబట్టి మనం చేసేదంతా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ ఎవరికి చెప్పండి? ఇప్పుడు చెప్పబడినంత ఎవరికి? బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి. వారే బాప్తిజం పొందిన వారికి అని మాత్రమే కాదు, అందరికీ. అట్లా చేస్తున్నారా? మరి మీరంతా చేస్తే క్షేమం, చేస్తే మేలు. ఈ రోజు నుంచి తీర్మానం చేసుకొని అలాగే చేద్దాం. మనం చేద్దామా? ఒకవేళ చేయకపోతే, మాట వినట్లేదు, ఇట్లా చేయలేదు అనుకో, ఏం చేస్తారు దేవుడు? ఇది కదా మనకు కావాల్సింది. నేను అట్లా చేయట్లేదు, మాట వినట్లేదు, నాకు ఇష్టం వచ్చినట్టే ఇంకా చేస్తాను అనుకో. రాజశేఖర్ వాళ్ళ కొడుకున్నాడు, బయటికి వెళ్తున్నాడు, ఎప్పటికీ బయటికి వెళ్ళకుండా ఏం చేస్తాడు? అని కాలు కట్టి కట్టేసి పెడతాడు. అవునా కాదా? వెళ్ళకుండా చేస్తాడు. అంతేనా? మనల్ని కూడా దేవుడు కొట్టడమా, గద్దించడమా, శిక్షించడమా ఏదో ఒకటి చేస్తాడు. ఎట్లా అయినా నిన్ను సెట్ చేస్తాడు. ఆ పాపం జోలికి వెళ్లకుండా మాట వినకట్టుగా చేస్తాడు. ఒక తండ్రి తన కుమారులను ఎలా శిక్షించి దండించి చేస్తాడో అట్లాగే నిన్ను నన్ను శిక్షించి దండిస్తాడు. పక్కా. నీ కొడుకు, మా నాన్న కానీ మా అమ్మ కానీ నన్ను ఇంతవరకు కొట్టలేదు అన్న చేస్తాను. ఎవరు లేరా? అందరు దెబ్బతిన్నారా? నేనే దొడ్డు కర్రతో తిన్నా, ఇంత అందరూ ఒక్కసారి కొట్టిన మా నాన్న అంతే, ఎప్పుడు గుర్తుండేది. ఎవరైనా దెబ్బలు తిన్న ఉంటారా?
అందరం దెబ్బలు తిన్నాం కదా. మరి తల్లిదండ్రులే మనల్ని కొడితే దేవుడు కొట్టడా? దేవుడు కొడతాడు, పక్కా కొడతాడు. తల్లిదండ్రుల కర్రతో కొడతారు కావచ్చు, కానీ దేవుడు కొడితే మాత్రము భలే ఉంటుంది. కానీ నువ్వు ఎట్లా సెట్ అయితే అట్లా కొడతాడు. తల్లిదండ్రుల కంటే తెలియదు మనం ఎట్లా కొడితే సెట్ అవుతాము కదా. కర్రతోనో బెల్ట్తోనో దేంతోనో కొడతారు తప్పు చేస్తే. కానీ దేవుడు 3 రకాలు కొడతాడు. ఆయన 3 రకాల దెబ్బలు ఉంటాయి తెలుసా? 3 రకాల దెబ్బలు. ఒకటి, ఆర్థిక లేమి. డబ్బులు ఎంత సంపాదించినా ఉంటారు, ఏం మిగలవు, డబ్బులు అసలు మిగలనే మిగలవు. దేవుడు కొట్టే దెబ్బ. కాబట్టి ఆర్థిక లేని గుండా వెళ్తున్నామా, ఇమ్మీడియట్గా ప్రభు వైపు చూడాలి. ప్రభు, నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను? నా ఇంట్లో డబ్బులు మిగలట్లేదు, డబ్బులు రావట్లేదు, డబ్బులు నిలకడగా ఉండట్లేదు, ఎప్పుడు అప్పుల పాలే అయిపోతున్నాను. ఏంటి ప్రభు, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నానని అడగాల. ఇది దేవుడు కొట్టే దెబ్బ. రెండవది, కొట్లాటలు. నెమ్మది ఉండదు, ఫైటింగ్స్ జరుగుతాం. ఎప్పటికీ నెమ్మది ఉండదు. ఎవరితో గొడవలు, ఇంట్లో గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, ఎప్పటికీ చీకాకే, నెమ్మది ఉండదు. సో ఇవి జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? ఎక్కడో పాపం చేస్తున్నామని అర్థం, ఎక్కడో తప్పు చేస్తున్నామని అర్థం. దేవుడు కొడుతున్నాడేమో. సో మూడవది, వ్యాధి కలుగజేస్తాడు, రోగం కలుగజేస్తాడు. రోగాలు వస్తూ ఉంటాయి, ఎప్పటికీ అసలు తగ్గదు. ఇంకా ఎన్ని మందులు వాడు, ఎన్ని చేయి, ఆ రోగాలు తగ్గదు. ఎందుకు? దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాము కనుక. ఈ 3 దెబ్బలు తగిలినప్పుడు, ఈ 3లో ఏదో ఒకటి తగిలినప్పుడు ఇమ్మీడియట్లీగా ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. అర్థమవుతుందా? కొట్లాట్లు వస్తున్నాయా? ఊరికనే. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? ఎక్కడ తప్పిపోతున్నావు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు కూడా వెళ్తున్నావా? ఎక్కడ తప్పిపోతున్నావు జాగ్రత్త. రోగాలు వస్తూనే ఉన్నాయా? అసలు తగ్గట్లేదా? అయితే ఎక్కడో తప్పిపోతున్నావు జాగ్రత్త. ఇది దేవుడు ఇచ్చేటటువంటి శిక్షలు. నేను సొంతంగా చెప్పట్లు, అన్నిటికీ రెఫరెన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా? దేవుడు కొడతాడా కొట్టడా అని మాత్రం రెఫరెన్స్ మీకు చూపిస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం నుండి. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. నేను 7 చదువుతానమ్మా. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బిడ్డలు గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. ఎంత క్లారిటీగా ఉంది, ఎంత చక్కగా ఉంది. ఈ లోక సంబంధమైన తండ్రులకే మనం లోబడినప్పుడు ఆత్మలకు తండ్రి అయినా ఎక్కువగా ఇంకా భయపడాలి కదా. ఆయన కూడా కొడతాడు కదా అని చెప్తాడు. ఆయన కూడా కొడతాడు, తప్పు చేస్తే కొడతాడు. ఎందుకు కొడతాడు? నిన్ను సరి చేసి ఆయన లోకాన్ని తీసుకెళ్ళడం కొరకే, నిన్ను నష్టపరచడం కొరకు కాదు, నేను దుఃఖపెట్టడం కొరకు కాదు, నేను ఇబ్బంది పెట్టడం కొరకు కాదు. ఆయన మనం బాధపడితే సంతోషించే దేవుడు కాదు, నీకంటే ఎక్కువ బాధపడే దేవుడు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి నువ్వు తండ్రివి, నీ కొడుకును కానీ నీ కూతుర్ని కానీ ఒక తల్లి కానీ తండ్రి కానీ బెల్ట్తో కానీ కర్రతో కానీ కొట్టారా? కొట్టిన చేతండి, కొట్టారు, రైట్, కొట్టారు కదా. ఇప్పుడు చెప్పండి, కొట్టిన తర్వాత నువ్వు బాధపడలేదా? కన్నీళ్ళు వస్తాయి తెలుసా? పిల్లల్ని కొట్టిన తర్వాత మనమే ఏడుస్తాం, తల్లిదండ్రులు ఏడుస్తారు, దుఃఖం తట్టుకోలేము. అయితే మరి దేవుడు నిన్ను కొట్టిన తర్వాత, దేవుడి శిక్షా విధులు ఉన్నప్పుడు దేవుడు బాధపడతా? దేవుడు కూడా బాధపడతాడు తెలుసా. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏడుస్తున్నావు కానీ, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ దుఃఖం ఉందని నువ్వు ఏడుస్తున్నావు కానీ, దేవుడు కూడా నీకంటే ఎక్కువగా ఏడుస్తున్నాడు తెలుసా. ఒక సందర్భం చెప్పిన, దేవుడు నీ కొరకు ఏడుస్తాడో ఏడవలేదని. ఎవరు చచ్చిపోయారు? బైబిల్లో లాజరు చచ్చిపోయాడు. లాజరు చచ్చిపోయినటువంటి లాజరు దగ్గరికి యేసుప్రభు ఎందుకోసం వచ్చినాడు? ఎందుకోసం వచ్చినాడు? లేపడానికే వచ్చినాడు. లేపడానికి వచ్చిన ఆయన ఏడవలసిన అవసరం ఉంది?
లేపడానికి వచ్చిన అతను ఏడవలసిన అవసరం ఏం లేదు, ఎందుకెళ్తా రాగా నేను లేపుతాను అంతే. కానీ ఆయన ఏడ్చాడే అంటే ఆయనకు కూడా బాధ ఉంది. నువ్వు ఏడుస్తున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, నీకంటే ఎక్కువగా మన యేసే బాధపడుతున్నాడు. ఏడుస్తాడు, నిన్ను కొడతాడు, ఆయన కూడా బాధపడతాడు. ఎందుకోసం కొడుతున్నాడు? నువ్వు బాధపడాలని కాదు, నువ్వు సరి చేసుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడాలని. ఇది గుర్తుపెట్టుకోండి. నిన్ను కొడుతున్నాడు, నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆయన కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన ఏం సంతోషంగా లేడు. ఆయన ఉద్దేశం మరి తొందరగా మారరా అంటాడు, తొందరగా రూపాంతరం చెందురా, తొందరగా పాపాన్ని ఒప్పుకోరా, తొందరగా పాపాన్ని విడిచిపెట్టరా అని ఆయన బాధ. నువ్వు తొందరగా పాపాన్ని విడిచిపెడితే, తొందరగా మారితే ఆయన ఎందుకు కొడతాడు ఇంకా? కాబట్టి త్వరగా మారడానికి ప్రయత్నం చేయాలి. నేను అంటాను, పాపములో నిలిచి ఉండకుండా ఆ పాపం చేసినప్పుడే ఒప్పుకొని విడిచిపెడితే దెబ్బలు కొట్టడుగా. దెబ్బలైతే ఆ పాపమును కొనసాగించితే అదే పాపంలో నువ్వు ఉంటే దెబ్బలు పడతాయి కదా. కానీ అప్పుడే ఒప్పుకుంటే దెబ్బలు పడతాయా? క్షమించేస్తారు. అలా చేయాలి. ఈరోజు నేర్చుకునేటటువంటిది అది. దేవుడు తప్పక కొడతాడు, దేవుడు తప్పక శిక్షిస్తాడు. కాబట్టి పాపములో నిలిచి ఉండొద్దు, పాపమును అప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టాలా, క్షమాపణ అడగాల. ఇది నేర్చుకోవాలి. ఎన్ని నేర్చుకున్నాం మనము? ఫస్ట్, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం ఎప్పటికీ ఉండాలి, మర్చిపోవద్దు. థర్డ్, రెండవ మాట ఏంటిది? మనం దుష్ట ఆలోచన చొప్పున నడవద్దు, పాపం అక్కడ కూర్చోవద్దు, వాళ్ళతో ఉండనే ఉండదు. ఇక ఏం చేయాలా? బైబిల్ చదవాలి ప్రతిరోజు. అది ఏంటో తెలుసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. అట్లా చేయి సక్సెస్ అవుతావు. నువ్వు ఇలా చేయవా, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఇంకా బ్రతుకుతావా? ఖచ్చితంగా కొడతాడు. ఇంతకు ముందు అయితే చూసి చూడనట్టున్నాడు, కానీ ఇప్పుడు నువ్వెవరివి? ఆయన నామం, ఆయన పేరు పెట్టుకున్నా వాడు క్రైస్తవుడు రాని నిన్ను తిట్టడం కాదు, వేసి తిడతాడు. ఇక ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మన రాజశేఖర్ మొదటి వాళ్ళ కొడుకు యూదా తప్పు చేశాడు అనుకోండి, ఎవరు తప్పు చేశారంటారు చెప్పండి? రాజశేఖర్ కొడుకు తప్పు చేశారంట అంటే అవమానం ఎవరికి వస్తుంది? రాజశేఖర్. ఇప్పుడు మనం తప్పు చేశాం అనుకోండి, ఎవరిని అంటారు? యేసయ్యని అంటారు. అగో క్రీస్తులంట వాళ్ళు తప్పు చేశారు. అవమానం ఆయనకు వస్తూ ఊరుకుంటాడా? ఇంతకుముందు నువ్వు తప్పు చేసావు, ఎవరేమనలేదు, కానీ ఇప్పుడు నింద ఆయన మీదకి కూడా వెళ్తుంది. ఆయన ఒప్పుకోడు, ఆయన శిక్షిస్తాడు. కనుక ఇంకా అబద్ధాలు ఆడదు, మోసం చేయాలి, అపవిత్రంగా బ్రతుకోదు, ఇష్టం వచ్చినట్టు బ్రతుకోదు, ఇష్టం వచ్చినట్టు చేయొద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దేవునికి తగ్గట్టుగా బ్రతకాలి, దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి, కానీ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా ఉండదు. ఆయన శిక్షిస్తారు. పాపం చేయొద్దు, ఆయన శిక్షిస్తారు. నేర్చుకున్నామా? చేద్దామా అలాగా? అందరికీ ఇవన్నీ. ఎందుకంటే మనం ఉండే లోకము పరలోకంలో ఇంకా పాపం చేసే వాళ్ళు ఉంటారా? పరిశుద్ధంగా ఉండే వాళ్ళే ఉంటారు, మేలు కోరే వాళ్ళే ఉంటారు, ప్రేమించే వాళ్ళే ఉంటారు, ఆదరించే వాళ్ళే ఉంటారు తప్ప ద్వేషించే వాళ్ళు, కలహించే వాళ్ళు, కొట్లాడే వాళ్ళు అక్కడ ఉండరు. నువ్వు పరలోక సంబంధి. ఇప్పుడు మన ప్రభు దగ్గర ఉండబోతాం మనం ఒకరోజు, ఆయనతో పాటు సదాకాలం ఉండబోతాం. కాబట్టి మనం మన మార్పు చెందుతాం. ప్రార్థన చేసుకుందాము, మోకరించండి.